వరంగల్ జిల్లాలో వర్ష ప్రభావం వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలించే అవకాశాలు ఉన్నాయి. 10 లక్షల పాపులేషన్ ఉన్న జిల్లాకి డెంగ్యూ, మలేరియా కేసులు పెరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 7 యూపీహెచ్ఎస్, 14 పీహెచ్ఎస్, 2 బస్తీ దవాఖానాలు ఉన్నాయని, అందులోని సిబ్బందికి ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఇంటింటి సర్వేలు నిర్వహిస్తున్నామని అన్నారు. జిల్లాలోని 82 స్లమ్ ఏరియాలలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అంటున్న వరంగల్ ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ రాజిరెడ్డితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. వరంగల్ జిల్లాలో వర్షాలు లేట్గా పడినా కానీ సీజన్ వ్యాధులు మాత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వరంగల్ జిల్లాలో సీజన్ వ్యాధులు ప్రక్రియ ఎలా జరుగుతుంది, వాళ్ళకి ఎలాంటి అవగాహన కల్పించే అవకాశాలు ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ప్రాంతాల్లో మనకు సీజన్ వ్యాధులు ప్రవహించే అవకాశాలు ఉన్నాయి పైన వరంగల్ ఇన్ఛార్జి డిఎంహెచ్ఓ రాజిరెడ్డి గారు వచ్చారు. వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు వరంగల్ జిల్లాలో ఎలాంటి సీజన్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి? వరంగల్ జిల్లా దాదాపు 10 లక్షల పాపులేషన్ తోటి కవర్ అయి ఉన్నది. ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మన కలెక్టర్ గారు ఒక రివ్యూ తీసుకోవడం జరిగింది. సీజనల్ డిసీజెస్ మీద కానీ, అవేర్నెస్ క్యాంపెయిన్స్ మీద కానీ, వర్షపాతం తక్కువ ఉంటే వచ్చే డిసీజెస్ మీద కూడా చాలా మటుకు క్లియర్గా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే హై రిస్క్ ఏరియాస్ ఎక్కడైతే ఐడెంటిఫై చేయడం జరిగిందో సీజనల్ వ్యాధులు మెయిన్గా డెంగ్యూ కేసెస్ కావచ్చు, మలేరియా కేసెస్ కావచ్చు. కానీ ఈరోజు మలేరియా కేసెస్ లేవు, డెంగ్యూ కేసెస్ ఉన్నాయి. ఒకవేళ సీజనల్ డిసీజ్ కాకుండా ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు, అదర్ డిసీజెస్ సంబంధించిన వాటర్ బర్న్ డిసీజ్ కావచ్చు, అన్నిటికీ కూడా మనం క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్ కలెక్టర్ గారు కూడా చాలాసార్లు 2 సార్లు 3 సార్లు రివ్యూ తీసుకున్నారు. అదే ఇన్స్ట్రక్షన్స్ నేను కన్సల్ట్ మెడికల్ ఆఫీసర్కి ఇచ్చాను. యూపీహెచ్సీ సెంటర్స్ పనిచేస్తున్నాయి. ప్రతి ఏరియాకు ఒక మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఉన్నారు, ఏఎన్ఎంస్ ఉన్నారు, ఆశా వర్కర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. అన్నీ కూడా మెడికల్ స్టాఫ్ పొజిషన్ పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి ఫేవర్ సర్వే చేయమని కూడా చెప్పడం జరిగింది. డిఎంహెచ్ఓ సైడ్ నుంచి క్లియర్గా మేము అవేర్న అయి ఉన్నాము. క్లియర్గా యూపీఎస్సీలకు కూడా మన మెడికల్ ఆఫీసర్లకు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. జిల్లాలో ఎన్ని యూపీఎస్ఎస్ ఉన్నాయి, ఎన్ని పిహెచ్ఎస్సీ హాస్పిటల్స్ ఉన్నాయి, సిబ్బందికి సరిగా ఉన్నారు? జిల్లాలో ఇప్పుడు మనకు వరంగల్ అర్బన్కి వచ్చేస్తే 7 యూపీహెచ్ఎస్ ఉన్నాయి, రూరల్కి వచ్చేస్తే 14 పిహెచ్ఎస్ ఉన్నాయి, 21 ఫెసిలిటీస్ ఉన్నాయి. అదేవిధంగా 2 బస్తీ దవాఖానాలు ఉన్నాయి. ఈ 2 కూడా అన్నీ కూడా ఫంక్షనల్లో ఉన్నాయి. అన్నీ కూడా స్టాఫ్ ఒక్కొక్క దగ్గర అక్కడక్కడ కొంచెం వేకెంట్ ఉన్నా కానీ మేము లోకల్గా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకొని ప్రతి పిహెచ్సిలో మనకు ఫంక్షనింగ్లో ఉండేటట్టు చూసాము. ఫెసిలిటీ దగ్గర కంపల్సరీ ఖచ్చితంగా స్టాఫ్ అవైలబిలిటీ ఉండి వాళ్ళకి ఉండేటట్టు సర్వీస్ ఇచ్చేటట్టు వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 2 డాక్టర్లు కూడా తక్కువ అని చెప్పలేదు. అక్కడ ఎలాంటి ప్రొవైడ్ చేసే అవకాశం? అంటే మనకు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అని చెప్పేసి సబ్ సెంటర్ లెవెల్లో ఉంటారు. హ్యామ్స్ దగ్గర నుంచి ఎవరైతే పిహెచ్సిలో ఒకటే పిహెచ్సిలో వేకెంట్ ఉంటే అక్కడ నుంచి ఆ డాక్టర్ గారిని తీసుకొచ్చి మనం వర్కింగ్ చేయించుకుంటున్నాం. అక్కడ ఎట్లాగూ సబ్ సెంటర్ ఉంది, పిహెచ్సి ఉంటుంది, అక్కడ మెడికల్ ఆఫీసర్ ఉంటారు కాబట్టి ఈ పిహెచ్సికి ఆ మెడికల్ ఆఫీసర్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకొని మా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. జిల్లాలో ఎన్ని స్లమ్ ఏరియాలు ఉన్నాయి, ఆ స్లమ్ ఏరియాలకు ఎలాంటి అవగాహన కల్పించే అవకాశం? జిల్లాలో మనకు 82 స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. జిల్లాలో 82 కూడా స్లమ్ ఏరియాస్లో కూడా ముందుగానే మనం అక్కడ ఈ సీజనల్ డిసీజెస్ మీద ఫ్రైడే కోఆర్డినేషన్ విత్ కార్పొరేషన్ తోటి మనం యాక్టివిటీ చేస్తున్నాం. పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేసాము. కార్పొరేషన్ వాళ్ళ ద్వారా కళాజాతర ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. విలేజ్లలో కూడా గ్రామ పంచాయతీ తోటి కోఆర్డినేట్ చేసుకొని టామ్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాం. మనం చూసుకున్నట్లయితే మెడిసిన్ అనేది చాలా తక్కువ అని చెప్తున్నారు. ఇప్పుడు మెడిసిన్ పరిస్థితి ఎలా ఉంది? మెడిసిన్ సఫిషియెంట్ ఉంది. డిఎంహెచ్ఓ సైడ్ అయితే మాకు సిడిఎస్ నుంచి సఫిషియెంట్ మెడిసిన్స్ ఉంది. మెడిసిన్స్ అయితే స్టాక్ బరాబర్ ఉంది. మాకు కావాల్సిన మెడిసిన్స్ కూడా రెడీ ఉంది. మా స్టేట్ దగ్గర నుంచి కూడా మా నోడల్ ఆఫీసర్ కావచ్చు, మా డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ కూడా క్లియర్గా చెప్పారు ఇన్స్ట్రక్షన్స్. స్టాక్ లేదనే పొజిషన్ మన దగ్గర రావద్దని. ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పించే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకి ఏంటి సూచనలు చేస్తున్నారు? ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి ఒక్కరు కూడా కొన్ని వాటర్ బార్న్ డిసీజెస్ కావచ్చు, కొన్ని వేరే డిసీజెస్ కూడా అన్నిటి కూడా మనం తగ్గించుకోవాలంటే ముందుగా మనము సేఫ్ వాటర్ తీసుకోవాలి. ఆ సేఫ్ వాటర్ అంటే కొందరికి ఉండకపోవచ్చు కాబట్టి మన ఇంట్లో ప్రొవైడ్ చేసిన ఓన్లీ మనం వేడి చేసుకొని చల్లార్చుకున్న నీరు తాగితే 100% సేఫ్ అని చెప్పగలుగుతాను పబ్లిక్కి. ఇక రెండో ఇష్యూ వస్తే మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ, అదర్ వైరల్ డిసీజ్కి సంబంధించినవి కానీ ఏవైతే దోమకాటు ద్వారా వచ్చేటివన్నీ కూడా వాటికి మనము దోమలు లేకుండా ఉండాలంటే పరిశుభ్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడ లార్వా పెరగకుండా ఉంచుకోవాలి. లార్వా పెరగకుండా మన పరిశుభ్రాలను మనమే దగ్గర ఉంచుకొని క్లియర్గా లార్వా పెరగకుండా నీళ్ళు నిల్వ లేకుండా, టైర్లలో నిల్వ లేకుండా, కుండీలలో నీళ్ళు లేకుండా, ఎక్కడ నాచు లేకుండా, ట్యాంకులో నాచు లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకొని దోమలు కుట్టకుండా దూరంగా మనం వాటికి పరదలు కట్టుకోవడము, డోర్లో పరదలు వేసుకోవడము, లేకపోతే మనం బెడ్కు పరదలు వేసుకున్నాం దోమ బారి నుంచి మనం రక్షించాలి. అప్పుడు దోమ కాట్లు రాకుండా దూరం చేసుకోవచ్చు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఓన్లీ స్ప్రేయింగ్ యాక్టివిటీ చేసినా కూడా మన ఇంట్లో కూడా మన పరిశుభ్రంగా ఉండకపోతే లార్వా బెడి కూడా అది కూడా దోమ పెద్దగా అవుతాయి. కాబట్టి మనము
గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోటి అంటే పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీ ప్రొవైడర్ తోటి మనం అందరం కలిసి ఇంటింట్లో ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుంటే సీజనల్ డిసీజ్ నుంచి తరిమి కొట్టచ్చు. చూడొచ్చు వరంగల్ జిల్లాల వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అంటే మనం చూసుకున్నట్లయితే జిల్లాలకు వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఉందో వర్షాలు లేకపోవడంతో అదనపు సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పిహెచ్సిలకు సంబంధించినట్టు అన్ని సిబ్బందికి కూడా మేము అవగాహన కల్పిస్తున్నాము, ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నాము. సిబ్బంది కూడా సఫిషియెంట్ కూడా ఒకరిద్దరు డాక్టర్ లేకున్నా కానీ వారిని సఫిషియెంట్గా ఉండే విధంగా అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఏదైనప్పటికీ జిల్లాలో ప్రభావితమయ్యే ఈ సూచనలు ఏవైతున్నాయో అందరూ పాటించాలని చెప్పేసి రాజుడు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రకాష్తో అశోక్, NSR న్యూస్, వరంగల్.